నమస్తే. తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో సమయం ఉండడంతో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమదైన వ్యూహంతో ఆ ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, ప్రస్తుతం మల్కాజ్గిరి లోక్సభలో ఎలా ఉండబోతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. రాష్ట్ర పరిస్థితుల గురించి మరిన్ని విషయాలు వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుధీర్ రెడ్డి గారు చెప్పండి, ఎన్నికల సమయం దగ్గర పడుతుంది, ఇప్పటికే ప్రచార హోరు కొనసాగుతుంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎలా ఉంది? ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఈసారి ఎంత మెజారిటీ ఇవ్వబోతున్నారు? అంటే ఎల్బీనగర్ నియోజకవర్గంలో గతంలో మన శాసనసభ ఎన్నికల్లో దాదాపు 3,57,000 మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఈసారి కూడా 3,50,000 మెజార్టీకి దాని గురించి అందరం శాసనసభ్యులు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అత్యంత మెజారిటీతో గెలిచేది ఖాయం. బీఆర్ఎస్ జెండా మల్కాజ్గిరి మీద ఎగిరేది ఖాయం. ముఖ్యంగా ఇక్కడ 2-3 అంశాలు. మల్కాజ్గిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మా దగ్గర అనేక సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమంలో ఉన్నారు. స్థానికులు ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఏమైపోయిందంటే ఎక్కడ కూడా ఓడిపోయిన వాళ్లకు రాజకీయ పునరావాస కేంద్రంగా మల్కాజ్గిరి మారిపోయింది. ఒకప్పుడు సర్వే సత్యనారాయణ గారు ఉండేది, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చింది, ఇప్పుడు ఈటల రాజేందర్ గారు వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పట్నం సునీత గారు వచ్చిండ్రు. ఈ విధంగా బయట నుంచి వచ్చిన క్యాండిడేట్లు ఇక్కడ పోటీ చేయడం, వాళ్ళ యొక్క రాజకీయ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ సమస్యను తీర్చుకుంటున్నారు. దాని తర్వాత మళ్ళీ శాసనసభ ఎన్నికలు వచ్చాక వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళిపోతుంది, గాలికి వదిలేస్తుంది. దీంతో ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది. స్థానికంగా ఉన్న నాయకులు ఎవరు కూడా పట్టించుకొని ఇది మా నియోజకవర్గం, మేము అభివృద్ధి చేయాలి ఇక్కడ, లేకపోతే రేపొద్దున మాకు భవిష్యత్తు ఉండదనే ఆలోచనతో ఎవరు ముందుకు పోలేకపోతారు. కాబట్టి దయచేసి మల్కాజ్గిరి ప్రజలకు అందరూ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు వెంటనే స్థానిక అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యల పట్ల పోరాడతాడు, గట్టిగా ఫైట్ చేస్తాడు, సాధించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి మల్కాజ్గిరి ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలల పాలన ఉంది. వాళ్ళు ఇదే రెఫరెండంగా ఏదైతే మేము 6 గ్యారంటీలు అమలు చేశామో దీన్ని రెఫరెండంగానే మేము ప్రజలను ఓటు అడుగుతున్నామని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే 6 గ్యారంటీలు అనేది కాంగ్రెస్ పార్టీ చేసి ఇందులో 6 గ్యారంటీలు ఏం కూడా ఇంకా అమలుపరచలేదు. ఏంటంటే ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి అమలుపరచలేదు అంటారు. శాసనసభ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు 10 నెలల గ్యాప్ ఉంటే ఇప్పటికల్లా కాంగ్రెస్ పార్టీ బండారం బయటపడుతుంటే ప్రజలు తిరగబడుతుంది. 4-5 నెలల గ్యాప్ ఉంది కాబట్టి వచ్చిన కొద్ది రోజులనే వాళ్ళని ఎక్కువ నిలదీయలేకపోయినాం. ఎందుకంటే అధికారంలోకి ఎక్కి 2 నెలలకు 3 నెలలకు ఎక్కువ నిలదీస్తే అది లేదు అప్పుడే చేయలేకపోతుందని చెప్పి ప్రజలు అనుకుంటారు. సరే 2-3 నెలలు ఎక్కువ నిలదీయకపోయే పరిస్థితిలో ఉన్నప్పుడే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. వీళ్ళు తెలుసు పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి అది అట్టహాసంగా 6 గ్యారెంటీలు ఫస్ట్ ప్రకటించేసారు. ఇందులో కోడ్ వచ్చేసింది, ఆపేసింది. కాబట్టి ప్రజలు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నంలో ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గ్రహించి, గతంలో అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాకు కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా 10 సంవత్సరాలు అనుభవించింది. కాబట్టి అనుభవించిన వాటిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పట్టం కడితే పార్లమెంట్లో మా గలం ఇప్పిస్తాం, మరి శాసనసభలో మా గొంతు తిప్పుతాం, ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. కాంగ్రెస్ నాయకులు పదే చెప్తున్నారు, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి పక్కన పెట్టాము, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్కి ఒక్క సీట్కు రాదని చెప్తున్నారు. దీనిపైన మీరు అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు పక్కకు పెట్టినామని చెప్పేసి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో మీకేమో 90 సీట్లు వచ్చినాయా, 100 సీట్లు వచ్చినాయా, 40 సీట్లు, దాదాపు 39 సీట్లు మాకు కూడా వచ్చినాయి. మమ్మల్ని ఏం ప్రజలు పక్కకు పెట్టే, కాకపోతే ఏంటంటే మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. మొన్నటి వరకు అధికారంలో ఉంటే ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, అధికారాన్ని మీకు కట్టబెట్టాం. దయచేసి గౌరవంగా హుందాతనంగా అధికార హోదాలో ఉన్న అందరూ కూడా హుందాతనంగా వ్యవహరించుకుంటా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి దయచేసి పరుష పదజాలం వాడకుండా మీ యొక్క స్థానానికి తగ్గట్టు హుందాతనంగా ప్రవర్తించాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు అందరినీ కోరుతున్నాను. మీరు అంటున్నారు ఏదైతే మల్కాజ్గిరి నియోజకవర్గం ఉందో ఇది పునరావాస కేంద్రంగా మారింది అంటున్నారు. మనం గత ఎలక్షన్లో చూసుకున్నట్లు ఎవరైతే అన్నారు, ఇప్పుడు సర్వే సత్యనారాయణ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గెలిచిన తర్వాతనే పిసిసి ప్రెసిడెంట్ అయినా, రాష్ట్ర అధ్యక్షుడినైనా ఇది నా సొంత నియోజకవర్గం, ఒక్కసారి సునీతని గెలిపించండి, నేను దీన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని చెప్తున్నాను. దీన్ని అంటే రేవంత్ రెడ్డి గారు ఉన్న రోజులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు ఇప్పుడు రాలేదు. ఇవాళ మల్కాజ్గిరిలో గెలిచి పిసిసి అధ్యక్షుడై మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు.
కాబట్టి ఇప్పటికైనా మల్కాజీ ప్రజలు ఆశతోటి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని మా మాజీ పార్లమెంట్ సభ్యుడు కాబట్టి మా నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఆశతోటి ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కనీసం ఈ యొక్క నియోజకవర్గానికి న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను నేను. అబ్కి బార్ 400 పార్ అని చెప్పి నినాదంతో బీజేపీ వస్తున్నారు. ఈటెల రాజేందర్ చెప్తున్నారు, ఏదైతే మల్కాజ్గిరి నియోజకవర్గంలో నన్ను గెలిపిస్తే నేను కేంద్ర మంత్రిని అవుతాను, మల్కాజ్గిరి ఏదైతే పార్లమెంట్ ఉందో దీన్ని మరింత అభివృద్ధి చేస్తాను కేంద్రం మీద ఉంటారని చెప్తున్నారు. దీన్ని అంటే ఇప్పుడు ఏది కాంగ్రెస్ పార్టీ గెలిచినా బీఆర్ఎస్ పార్టీ గెలిచినా మన బీజేపీ పార్టీ గెలిచినా ఏ మాత్రం అభివృద్ధి జరగదు. ఎందుకంటే వాళ్ళు స్థానికులు కాదు కాబట్టి ఈ ప్రాంతం మీద శ్రద్ధ ఉండదు, ఈ ప్రాంతం మీద అభివృద్ధి చేయాలన్న కాంక్ష ఉండదు. కాబట్టి ఈ స్థానికుడైన రాగిడి లక్ష్మణ్ని గెలిపిస్తేనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే నేను ఇదే ప్రాంతంలో ఉంటాను, మళ్ళీ వచ్చేసారి కూడా ఇదే ప్రాంతం నుంచి నేను ఫైట్ చేస్తా. కాబట్టి ప్రజల మన్నలను చూరగొనాలి, ప్రజల నమ్మకాన్ని చూరగొనాలి తాపత్రయం ఆరాటం రాగిడి లక్ష్మణ్ గారికి ఉంటుంది. అదే ఈటల రాజేందర్కి ఉండదు. ఎందుకంటే వచ్చేసారి 2028 వచ్చేవరకు ఆయన హుజూరాబాద్ పోయి శాసనసభకు పోటీ చేస్తాడు, మరి మహేందర్ రెడ్డి గారు పోయి తాండూరులో పోటీ చేస్తాడు. కాబట్టి దీని మీద శ్రద్ధ ఉండదు వాళ్ళకు. కాబట్టి ఈ ప్రాంతం మీద డెవలప్ చేసే శ్రద్ధ కేవలం రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఉంటుంది. కాబట్టి దయచేసి రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఆశీర్వదించండి, మన ప్రాంత డెవలప్మెంట్ గురించి పాట పడతారని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అంటున్నారు రాగిడి లక్ష్మారెడ్డి గెలిస్తే ఎల్బీనగర్ కావచ్చు పార్లమెంటు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందింది అంటున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్టీ గెలిపిస్తే ఏం ఉపయోగం అని చెప్పి ప్రశ్నించే వాళ్ళకి ఏం చెప్తారు? కేంద్రంలో బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి ఒరిగింది ఏంది, వాళ్ళు చేసింది ఏంది? ఇప్పటిదాకా శూన్యం ఏం చేయలేదు. ఈ యొక్క పార్లమెంట్ సీటును గెలిపిస్తే వాళ్ళు చేసేది ఏముంది? ఏమీ లేదు. కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి తప్ప వేరేదేం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, వచ్చి ఇవాళకి దాదాపు 6 నెలలు కావస్తుంది. ఈ 6 మంత్స్లో ఏమన్నా అభివృద్ధి చెందిందా? ఏమి చేయలేదు. ఉన్న గ్యారంటీలే వాళ్ళు కరెక్ట్ అమలు పరచలేకపోతున్నారు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకం కానీ ఆశ కానీ ఈ ప్రాంత ప్రజలకు లేదు. రాబోయే రోజులు ప్రజలే గ్రహిస్తారు. కాబట్టి ఈ 2 పార్టీలు లేరు. ఎవరికైనా సరే అధికారంతో పని లేకుండా కనీసం ప్రజల పట్ల పోరాడే తత్వం ఉండాలి. ప్రజల పట్ల ఈ యొక్క నన్ను గెలిపించిందని చెప్పేసి ప్రాంతం గురించి ఆరాటపడి ఆలోచనతో ముందుకు తీసుకుపోయే నాయకులు కావాలి. కాబట్టి రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో 30 మంది దాకా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పి పదే చెప్తున్నారు. ఇది నిజమేనంట? అంటే 30 మంది చేరబోతుంటే ఎవరైనా చెప్తారా అండి? పైకి చెప్తారా? అంటే ఉట్టిగా ఏదో గుడ్డిగా బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం సృష్టించాలి. మా దాంట్లో 30 మంది చేరబోతుందని చెప్పేసి గందరగోళం సృష్టించాలని ఒక రాజకీయ వ్యూహాత్మకంగా పుకారు లేపడమే తప్ప నిజంగా వాస్తవం లేదు. ఇలా 4 నెలలు 5 నెలలు అవుతుంది. ఒక 2 చేరుండొచ్చు. మేము కూడా అనుకుంటున్నాం ఇంకొకరు చేరుతారేమో అని, 3 చేరుతారేమో అనుకుంటున్నాం. ఆ ఒక్కరు అనేది కూడా మాకు తెలుసు. కాబట్టి ఒక్కరు చేరితే అంతకన్నా ఎక్కువ చేరరు, ఎవరు కూడా చేరరు. కాబట్టి మనకు కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా ఆలోచనలు మానుకొని ప్రజా సంక్షేమం మీద ప్రజా అభివృద్ధి కార్యక్రమం మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే సుధీర్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నారని చెప్పి గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మీరు అంటే మీడియా అనేక రకాల డేట్లు వాళ్ళే పెట్టుకుంటారు. నేను గెలిచినాక 10-15 రోజులకి పెద్ద టాప్ మీడియా ఛానల్స్కి ఇచ్చిన నేను ఎక్కడ పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటా అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చెప్తూనే ఉన్నా. కానీ రోజు ఒకసారి డేట్ పెట్టుకొని కొంతమంది వచ్చి వీళ్ళందరూ కూడా మీరు బలానా తారీఖు పోతారంట, బలానా డేట్ పోతారంట అని చెప్పి అడగడము, నేను ఖండించడం సర్వసాధారణమే. ఇక మీడియా ఎట్లా రాసుకుంటే అట్లా రాసుకోమని చెప్పండి. వాళ్ళ ఇష్టం ఏదైనా పెట్టుకోమని చెప్పండి. నేను మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను. ఇక దాని తర్వాత మీడియాకే వదిలిపెడుతున్నాను. వాళ్ళు ఏ పుకార్లు ఏ స్పెక్యులేషన్ ఏం చేయాలని కూడా చేసుకోమని చెప్పి నాకేం అభ్యంతరం లేదు. అంటే మీడియా చెప్పేవని పుకార్లే అంటారా సిద్ధిరెడ్డి పార్టీ మారని పక్కన చెప్పినగా ఇప్పుడు మీడియా ఇష్టం ఎవరిని రాసుకునేది. నేను ఆల్రెడీ చెప్పిన గెలిచినాక 10-15 రోజులకి మంచి 2-3 పెద్ద ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పడం జరిగింది. ఇంకా చెప్తూనే ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పమంటారు? ఇంకా డేట్లు మీడియా సృష్టించుకొని ఈ డేట్ నాడు చేరుతుందని చెప్పి మీరు మమ్మల్ని అడుగుతామంటే ఎన్నిసార్లు చెప్పాము. అందుకోసం దాని గురించి ఇంకా మాట్లాడడం మానేసి. ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి చాలా మంది బీఆర్ఎస్ నేతలు రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. అంటే ఎందుకు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు? నేను చెప్పినా కదండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అనేక మంది అనేక రకాలుగా ప్రలోభ పెట్టి కార్యకర్తలందరూ తీసుకుపోతున్నారు. పోయిన కార్యకర్తలు పోతా ఉన్నారు, బలంగా ఉండే కార్యకర్తలందరూ ఉంటున్నారు. కాబట్టి పోయిన వాళ్ళ గురించి మాకు చింత లేదు.
మేమందరం పార్టీ పటిష్టం చేసుకోవడానికి మళ్ళీ మాకు మంచి అవకాశం వచ్చింది. ఇప్పటికే పటిష్టపరుస్తూ ఉన్నాం. రాబోయే 2-3 సంవత్సరాలు పార్టీని మరింత పరిచి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ రాష్ట్రంలో. మరోవైపు ఇంకో వార్త కూడా ఇక్కడ చెప్తే కొద్ది రోజుల నుంచి చలమణలో ఉంది. ఎందుకంటే సుధీర్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో పనిచేస్తున్నారని చెప్పి అంటున్నారు కాంగ్రెస్ మీద. అంటే చాలా రకాలుగా నేను బీజేపీలో చేరుతున్నానని కూడా వార్తలు వచ్చినాయి. కాబట్టి అనేక రకాలుగా ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని డ్యామేజ్ చేస్తాం అనేక రకాలుగా ప్రయోగిస్తూనే ఉంటారు. వ్యూహాత్మకంగా ఏదో ఒకటి ప్రయోగిస్తాం. మేము అసలు ఎన్ని పట్టించుకునే స్థాయిలో లేము. మేము ఈ చిన్న చిన్న నాయకులు చిల్లర మాటలు పట్టించుకునే స్థాయిలో మేము లేము. మా పని మేము చేసుకుంటే పోతే ఎవరేం మాట్లాడుకున్నా మాకేం దాని గురించి పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అంతా అభివృద్ధి చేసాం, ఎల్బీనగర్ చేసుకోవడం మీరు కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, హైదరాబాద్ డెవలప్ అయిందని చెప్పి పదే చెప్తున్నారు. కానీ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక సీట్ను గెలుస్తుంటే బీఆర్ఎస్ పార్టీని ఓడగొడుతుంది. 10 ఏళ్ళ అధికారానికి బాగా అభివృద్ధి చేసిందని చెప్పేసి నిదర్శనం మన బీఆర్ఎస్ పార్టీకి అన్ని సీట్లు రావడం. ఇలా వ్యతిరేకత లేదు. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు భిన్న శైలిలో జరుగుతాయి. కాబట్టి ఆ భిన్న శైలిలో కొంతమంది వేరే పార్టీ ఆలోచన చేస్తుండొచ్చు. అంతేగాని మా మీద వ్యతిరేకమే లేదు. బీఆర్ఎస్ పార్టీ మీద 2 ఆరోపణలు కొనసాగుతాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో పదే ఆరోపణలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజలు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా నాయకులు ట్యాపింగ్ చేసి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక అవినీతికి పాల్పడ్డారు, ఒక చర్యకు పాల్పడ్డారు. దీనిపైన బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్తారని కూడా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడండి. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఏమన్నా అవినీతికి పాల్పడ్డారు, ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అంటే తీవ్రంగా ఖండిస్తాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కానీ ఎవరికైనా ఎటువంటి ఫోన్ ట్యాపింగ్లో సంబంధం లేదు. కానీ ఎన్నికలు వచ్చినాయి, రాజకీయ లబ్ధి పొందాలి, బీఆర్ఎస్ పార్టీ మీద నాయకత్వం మీద బురద జల్లాలి. అవినీతి అనే బురద జల్లుతున్నారు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అనే బురద జల్లుతున్నారు, కాళేశ్వరం కుంగిపోయిందనే బురద జల్లుతున్నారు, అనేక రకాల బురద జల్లుతున్నారు. కాబట్టి ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందులు కానీ, లేకపోతే ఇప్పుడు రాష్ట్రంలో గత 10 ఏళ్ళ నుంచి నిర్విఘ్నంగా ఎక్కడ కరెంటు పోకుండా కరెంట్ ఇచ్చిండ్రు, ఎక్కడ సాగునీటికి ఇబ్బంది లేకుండా సాగునీరు అందించిండ్రు, తాగునీటి ఇబ్బంది లేకుండా తాగునీరు అందించిండ్రు. మరి ఈరోజు హైదరాబాద్లో తాగునీటికి ఇబ్బంది, తాగునీటికి ఇబ్బంది, గ్రామాలలో సాగునీటికి ఇబ్బంది, కరెంట్ ఉండలేదు, హైదరాబాద్లో కరెంట్ ఉండలేదు, ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇవన్నీ చూసే దాని మీద ప్రజలు ఒక అభిప్రాయానికి వస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఈ అవినీతి ఆరోపణలను పెట్టి ప్రజలని మనసు మళ్లిద్దామని చెప్పేసి, లేకపోతే దాన్ని వేరే దిక్కు దారి మళ్లిద్దామని చెప్పే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేయకుంటే బాగుంటుందని చెప్పేసి మీరు అంటున్నారు. హైదరాబాద్కి నీటి కొరత, ఇవన్నిటికి కారణం బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 10 ఏళ్ల పాలనలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, కేవలం ప్రజలకు మిషన్ భగీరథ కావచ్చు, ఇలాంటి చర్యలు ఒక అవినీతికి చర్యలు చేపెట్టి డబ్బులు సంపాదించుకున్నారు, కోట్ల రెట్ల అవినీతి జరిగింది తప్ప ప్రజలకు దీనివల్ల ఉపయోగం లేదని చెప్తున్నారు. మరి 10 ఏళ్ళు అవినీతి చేస్తే 10 ఏళ్ళు ఎట్లా మంచినీరు ఇచ్చిండు, ఎట్లా కరెంట్ ఇచ్చిండు, మరి వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందంటే నిరంతరం దాని మీద నిఘా పెట్టి దాని మీద స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ల పాటు రైతాంగానికి కరెంటు, సాగునీరు ఇచ్చారు. అలాగే హైదరాబాద్లో కరెంటు మరి తాగునీరు ఇచ్చారు. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ చేయగలిగింది, ఇది చేయలేకపోయిందంటే ఇలా వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీని మీద స్పష్టమైన అవగాహన లేదు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు దీని మీద అవగాహన పెంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ నేతలపై రాష్ట్రంలో చాలా దగ్గర కేసులు నమోదైతే నిన్న కూడా చూసుకో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేత కృష్ణాన్ని అరెస్ట్ కూడా చేశారు. దీన్ని ఎలా చేస్తారండి? ఇప్పుడు చెప్తున్నాగా బీజేపీ కాంగ్రెస్ 2 కుమ్ముక్కైపోయి ఏం చేస్తారంటే, మీరు ఈ మధ్యకాలంలో టాప్ లెవెల్లో ఉన్న రాజకీయ నాయకులు ఏ విధంగా పరుష ప్రజా మారిందో సంగతి మీకు తెలుసు. స్థానిక కాంగ్రెస్ నాయకులు మీరు మారిన భాష తెలుసు. పేగులు పడవేసుకుంటా, చీల్చేస్తా, చెండాడుతా, తొక్కుతా అది అని చెప్పారు. వాటి మీద ఇప్పటివరకు ఏ ఫిర్యాదు లేదు, ఏ ఫిర్యాదు చేసినా ఏ యాక్షన్ లేదు. కానీ మా పార్టీ నాయకుల మీద, మా మాజీ ముఖ్యమంత్రి మీద 2 రోజులు 48 అవర్స్ ఇలా నిషేధం విధించింది. అంటే అంతర్గతంగా 2 పార్టీలు కుమ్ముక్కైపోయి ఈ ప్రాంతీయ పార్టీని అణిచివేయాలి, ప్రాంతీయ పార్టీని తొక్కేస్తే దానివల్ల ఈ లాభాన్ని మీరైనా పంచుకుంటే మేమైనా పంచుకుంటాం, మేమైనా బాగుపడతాం, తద్వారా దీనిని భూస్థాపితం చేద్దామన్న ఒప్పందంలో భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 ఒకటే, అంతర్గతంగా కుమ్ముక్కైపోయినాయి. మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మేము భయపడేది లేదు, తిరగబడతాం, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేకూరుస్తాం.
మీరు అంటున్నారు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీకి బీ టీమ్గా బీఆర్ఎస్ పనిచేస్తుంది. అది కూడా ఇక్కడ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో 5 సీట్లు గెలిచే విధంగా మల్కాజ్గిరి కావచ్చు, బండి సంజయ్ కరీంనగర్ కావచ్చు, ఇలాంటి సీట్లలో బీజేపీకి అనుకూలంగా ఉండేందుకు డమ్మీ అభ్యర్థులను పెట్టారని చెప్పి పదే మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అంటే ఇది దాదాపు 7-8 ఏళ్ళ నుంచి చెప్తున్నారండి. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి 7 ఏళ్ళ నుంచి చెప్తున్నారు. ఎక్కడ కూడా అటువంటి వాతావరణం లేదు. ఈరోజు చాలా సీట్ల విషయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేసింది. ఉదాహరణ మేము కూడా అంటున్నాం, మల్కాజ్గిరిలో ఎందుకు పెట్టింది, వేరే క్యాండిడేట్ దొరకలేదా, బీజేపీకి అనుకూలంగా ఉండాలని చెప్పి మీరు చేస్తున్నారు. ఇలా అనేక రకాల్లో 5-6 సీట్ల విషయంలో బీజేపీ అనుకూలంగా ఉండాలని చెప్పి అంతర్గతంగా బీజేపీ నాయకత్వంతో మాట్లాడి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వాళ్ళు మా మీద చేస్తున్న ఆరోపణలు నిజంగా శుద్ధ అబద్ధాలు. మేము వాళ్ళ మీద చేస్తున్న ఆరోపణలు సాక్ష్యాలతో సహా ఇలా నిరూపిస్తున్నాం. ఎందుకు రేవంత్ రెడ్డి గారి మీద ఆ పరిషత్ పదజాలను ఉపయోగించినప్పుడు ఈసీ చర్యలు ఎందుకు తీసుకోలేదు, అదే కేసీఆర్ గారి మీద ఎందుకు తీసుకున్నాం? దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి జవాబు చెప్పమండి, చెప్పలేదు. ఎందుకంటే లోపల ఇద్దరు ఒకటే. ఎట్టి పరిస్థితిలో భూస్థాపితం చేయాలి ప్రాంతీయ పార్టీని, దాని ద్వారా వచ్చిన లబ్ధిని చెరిసంగా పంచుకుందాం, లేకపోతే ఎవరైనా ఒకరు బాగుపడుతుంది, వీరైనా బాగుపడింది, మొత్తానికి అది భూస్థాపితం అయిపోతుంది. అది భూస్థాపితం చేస్తేనే మన ఇద్దరికి రక్ష, లేకపోతే రేపొద్దున వాళ్ళు తిరిగబడి ప్రజలకు పోతున్నా అంటే మీరు నేను ఏం చేయలేమని చెప్పేసి అనుకొని ఈ కార్యక్రమం చేస్తాం. మీరు అంటున్నారు కదా 2 పార్టీలు కుమ్మక్కై బీఆర్ఎస్ పై అది గెలవకుండా ప్రయత్నాలు చేస్తాయి. మరి ఆ 2 ఒకటి కేంద్రంలో అధికారం ఉంది, మరొకటి రాష్ట్రం ఉంది. ఈ పార్టీని మీరు ఎలా ఎదుర్కొంటారు? ఏ పార్టీ ఉన్నది ఖచ్చితంగా ఎదుర్కొంటాం. బలమైన ప్రతిపక్షంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి వాళ్ళ ఆగడాలు సాగనిగే, వాళ్ళ ఆగడాలు సాగకుండా పోరాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజలకు రావాల్సిన ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేసిన దాకా ఈ పార్టీ మీద పోరాడతాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఒక బలీయమైన శక్తిగా మేము అవతరిస్తాం. ఎన్ని సీట్లు గెలుస్తాయని అనుకుంటున్నారు? ఖచ్చితంగా మాకు 6 నుంచి 8 రావాలని అనుకుంటున్నాం. చివరిగా చెప్పండి, ఎల్బీనగర్ నియోజకవర్గంతో పాటు మల్కాజ్గిరి నియోజకవర్గం ప్రజలకు ఏం చెప్పాలని? మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి స్థానికంగా మీకోసం మాట్లాడి మీకోసం పోరాడే రాగిడి లక్ష్మారెడ్డి గారిని మీరు ఎంపిక చేయండి, గెలిపియండి. తద్వారా ఈ ప్రాంత సమస్యల మీద పోరాడతాడు, పిలిస్తే ఎప్పుడైనా సరే ఈ ప్రాంత సమస్య గురించి మీ దగ్గరకు వచ్చి నిలబడతాడు, మీకు అండగా ఉంటాడని చెప్పేసి ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపియమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఏదైతే అటు కేంద్రంలో అధికారంలో బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2 కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలనే ఒక తలంతో ఉన్నాయని చెప్పి, ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపు ఉండాలని చెప్పి మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి రాగిడి లక్ష్మారెడ్డి గత కొద్దేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న వ్యక్తి అని చెప్పి, నిరంతరం ప్రజల చెంతనే ఉండే వ్యక్తి అని చెప్పి, అలాంటి వ్యక్తిని గెలిపిస్తే ఆ నియోజకవర్గ అభివృద్ధి మరింత జరుగుతుందని చెప్పి సుధీర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేష్తో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.